హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎప్పుడైనా మీరు కిచెన్లో ఒక ఆవకాడో ఫ్రూట్ని కట్ చేస్తూ సడన్గా ఆగి అసలు ఈ ఫ్రూట్కి ఆ పేరు ఎలా వచ్చిందని, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించారా? చూడడానికి మొసలి చర్మం లాంటి గరుకైన తోలు, లోపల వెన్న లాంటి గుజ్జు, వింతైన ఆకారం ఉన్న ఈ పండుకి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇది మెక్సికో అడవుల నుండి మన టేబుల్ వరకు ఎలా వచ్చింది? హెల్త్ కాన్షియస్ ఉన్నవారికి ఇది ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. అయితే అసలు ఈ ఫ్రూట్కి ఆ పేరు ఎలా వచ్చింది, దీని పుట్టపూర్వత్రాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవకాడో చరిత్ర కొన్ని వేల ఏళ్ల నాటిది. ఇది మెక్సికో మరియు మధ్య అమెరికా ప్రాంతాల్లో మొదటిగా పుట్టింది. సుమారు 5,000 ఏళ్ల క్రితమే అక్కడ నివసించే ఆజ్టెక్ నాగరికత ప్రజలు దీనిని సాగు చేసేవారు. వారు మాట్లాడే నౌవాట్ల భాషలో ఈ ఫ్రూట్ను అహువాకాట్ల అని పిలిచేవారు. వారు ఈ ఫ్రూట్ను శక్తినిచ్చే ఆహారంగా మరియు ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించేవారు. అయితే ఈ పేరు ఎలా మారింది? 16వ శతాబ్దంలో స్పానిష్ వారు అమెరికా ప్రాంతాలకు వచ్చినప్పుడు వారికి స్థానిక భాషలో అహువాకాట్లే అనే పదం పలకడానికి కొంచెం కష్టంగా అనిపించింది. దీనితో వారు ఆ పదాన్ని తమకు అనుకూలంగా అహువాకాటేగా మార్చుకున్నారు. ఇప్పటికీ స్పానిష్ భాషలో వారి దేశంలో అవకాడోను అగువాకాటే అనే పిలుస్తారు. కాలక్రమేణా వాణిజ్యం పెరగడంతో ఈ పదం ఇంగ్లీష్లో అవకాడోగా రూపాంతరం చెందింది. ఈ అవకాడోకి ఇంకో ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ప్రస్తుతం దాన్ని నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు, క్యాప్షన్స్లో ఇచ్చాను చూడండి. ఆలిగేటర్ పియర్ అని ఎందుకు అనేవారు మీకు తెలుసా? ఒకప్పుడు అమెరికాలో అవకాడోను ఆలిగేటర్ పియర్ అని పిలిచేవారు. దీనికి కారణం లేకపోలేదు. దీనిపైన ఉండే చర్మం మొసలిలా గరుకుగా ఉండడం, ఆలిగేటర్స్ ఎలా ఉంటాయి ఆ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఆలిగేటర్ అని. దీని ఆకారం పియర్ పండుల, అంటే మనం పియర్ ఫ్రూట్స్ చూస్తూ ఉంటాం కదా, ఆ షేప్లో ఉండడం వల్ల ఆలిగేటర్ పియర్ అని పిలుస్తూ ఉండేవారు. కానీ 1915లో కాలిఫోర్నియాలో అవకాడో అసోసియేషన్ వారు ఆలిగేటర్ పియర్ అనే పేరు అంత ఆకర్షణీయంగా లేదని భావించి దీనిని అధికారికంగా అవకాడో అని పిలవాలని నిర్ణయించారు. అప్పటి నుండి దీని పేరు అవకాడోగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. అయితే ఈ అవకాడో కేవలం ఒక ఫ్రూట్గానే కాకుండా తన పేరు వెనుక ఇంతటి సుదీర్ఘ చరిత్రను దాచుకుంది. అవకాడో మెక్సికో అడవుల నుండి మన ఇంటి డైనింగ్ టేబుల్ వరకు దీని ప్రయాణం నిజంగా అద్భుతం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.